ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఈ రోజున మరి మీరు కోరినట్లుగానే ఈ 2025లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా. ఈ 2025లో సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయింది, అదేవిధంగా మెడికల్ టెస్టులు చేంజ్ చేసుకున్నారు, ఎస్బీఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది కదా, మీరు అందరూ చేయించుకున్నారు. ఇంకా ట్రైనింగ్ అయితే డేట్స్ అడుగుతున్నారు. ట్రైనింగ్కి డేట్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మీకైతే ఇస్తానన్నమాట. ఇక ఈ పేకి సంబంధించిన అడిగారు, అసలు అన్న జీతం ఎంత వస్తుంది, ట్రైనింగ్ అయిపోయిన 9 నెలలు అయిపోయిన తర్వాత ఈ 9 నెలలు స్టైపెండ్ అంటున్నావు కదా, ఎటువంటి జీతం రాదంటున్నావు కదా, ఈ 9 నెలలు ట్రైనింగ్ చేస్తాం, ఈ 9 నెలలు కూడా సర్వీస్లో కలదు, ట్రైనింగ్ 9 నెలలు కలవదు, ట్రైనింగ్ 9 నెలల్లో జీతం ఎవరు, ఈ 9 నెలలు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే డ్యూటీ జాయినింగ్ డేట్ ఉంటుందో ఆ జాయినింగ్ డేట్ నుంచి జీతం అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక జీతానికి సంబంధించినటువంటి వివరాలు మీరు అడిగారు చాలా క్లియర్గా. నేనైతే 1-2 సార్లు చెప్తున్నాను, ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి చాలా క్లీన్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇంకా అర్థం కాలేని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, చాలా కొంచెం నేను క్లియర్గా చెప్తాను. ఇక బేసిక్ పే ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి బేసిక్ శాలరీ ఉంటుంది. ఈ యొక్క 2025లో మీరు డ్యూటీకి వచ్చేటువంటి కానిస్టేబుల్కి 2025లో వస్తున్నారు, మీరు 2025లో వస్తున్నారు. ఈ 2025లో ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్ చేస్తారు. వచ్చే ఇయర్ 2026 ఇయర్లో డ్యూటీకి మీరు వస్తారు. ఈ 2026 ఇయర్లో వచ్చినప్పుడు జీతం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇది బేసిక్ ఫీ అంటాం కదా, ఈ బేసిక్ ఫీ వచ్చి 25,220 రూపాయలు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 25,220 రూపాయలు బేసిక్ వస్తుంది. దాని మీద డిఏ అని ఇస్తారు కదా. ఇప్పుడు డిఏ ఎంత ఉందంటే 33.67% ఉంది. ఈ 33.67% మీకుగా కట్టితే 8,492 రూపాయలు అయిందండి. మీకు చాలా క్లియర్గా మీకు వివరిస్తున్నాను. 8,492 రూపాయలు వస్తుంది. దీని మీద హెచ్ఆర్ఏ ఆల్మోస్ట్ 10%, 12%, 16%, 20% ఇలాగ ఉంటుంది అనమాట హెచ్ఆర్ఏ. అయితే చాలామందికి 90 నుంచి 95% ఉద్యోగులు 16% హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా 16% హెచ్ఆర్ఏ మీకు లెక్కించినప్పుడు 4,035 రూపాయలు హెచ్ఆర్ఏ కింద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 4,035 రూపాయలు వస్తుంది. దీనికి అడిషనల్ హెచ్ఆర్ఏ అందరికీ సమానంగానే వస్తుంది. ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి 2,000 రూపాయలు వస్తుంది అనమాట. అందరికీ 2,000 రూపాయలు వస్తుంది. దీని మీద కిట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి 150 రూపాయలు కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా రిస్క్ అలవెన్స్ అంటారు. రిస్క్ అలవెన్స్ అనేది 225 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇక కొంతమంది సివిల్ కానిస్టేబుల్కి కానీ ఏఆర్ కానిస్టేబుల్కి కానీ ఒక స్పెషల్ పే అనేది ఇస్తారు. కొంతమందికి అలా సిటీలో డ్యూటీ చేస్తున్నప్పుడు స్పెషల్ పే ఒక 200 అని, సిసిఏ ఒక 300 అని చెప్పేసి ఈ 300 అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ సిసిఏ స్పెషల్ పేతో కలుపుకొని 40,622 రూపాయలు అండి. మొత్తం 40,622 రూపాయలు. అదే ఏపీఎస్పీ సిబ్బందికి అనుకోండి, ఏపీఎస్పీ సిబ్బందికి ఈ స్పెషల్ పే కానీ ఈ సిసిఏలు కానీ సిటీ కాంపోనెంట్ అలవెన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇవి కానీ ఇవి ఉండవు. వీళ్ళకి ఏమవుతుందంటే 40,122 రూపాయలు టోటల్ అమౌంట్. నేను స్పెషల్ పేని సిసిఏని దీన్ని కలపలేదు. దీన్ని కలపకుండానే మిగిలిన గవర్నమెంట్ మనకి ఇచ్చేటువంటి జీతాన్ని కలిపినప్పుడు 40,122 రూపాయలు వస్తుంది. దానికి సంబంధించినటువంటి నేను రాసినటువంటి దాన్ని ఇందులో మీకు స్క్రీన్ షాట్ రూపంలో పెడతాను, చూడండి. ఒకవేళ ఇంకా గవర్నమెంట్ మరి జీతం వస్తుంది 40,122 రూపాయలు వస్తుంది కదా ఏపీఎస్ అందరికీ ఒక 500 అటు ఇటులో 40,122 రూపాయలు వస్తుంది. అదే కొంచెం సివిల్ కానిస్టేబుల్స్ వాళ్ళకైతే 40,622 రూపాయలు చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఇలా వచ్చినప్పుడు గవర్నమెంట్ డిడక్షన్స్ ఉంటాయి, కటింగ్స్ ఉంటాయి కదండి. గవర్నమెంట్ ఏ కటింగ్స్ చేస్తుందో చూద్దాం ఒకసారి. అందరికీ జరిగేటువంటి కటింగ్స్ అనమాట. ఇది అందరికీ కటింగ్స్ అనమాట. అది సివిల్ కానిస్టేబుల్ అవనివ్వండి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అవనివ్వండి, ఏఆర్ కానిస్టేబుల్ అవనివ్వండి, ఈ ఎవరైనా వీళ్ళకి కటింగ్స్ ఏముంటుందంటే గవర్నమెంట్ కటింగ్స్ అనమాట. డిడక్షన్స్ అంటాం. సిపిఎస్ అమౌంట్ అని చెప్పేసి అంటాం. ఇది 3,371 రూపాయి మన శాలరీ నుండి కట్ అవుతుంది. 3,371 రూపాయలు మన నుంచి కట్ అవుతుంది.
ఒక 3,371 రూపాయలు గవర్నమెంట్ వేసి అది ఇది కలిపి డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత మన చేతికి వచ్చేటువంటి అమౌంట్ అనమాట, 3,371 రూపాయలు. ఇక ఏపీజేఎల్ఐ అని ఉంటుంది. ఈ ఏపీజేఎల్ఐ అందరికీ కూడా 1,000 రూపాయలు అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇక పే ట్యాక్స్ అనేది ఒక 200 రూపీస్, ఏపీజేఎల్ఐ 1000 రూపాయలు, పే ట్యాక్స్ 200, జిఐఎస్ అని ఒక 30 రూపీస్. ఈ విధంగా గవర్నమెంట్ నుంచి డిడక్షన్ కటింగ్స్ అవి 4,601 రూపాయి అవుతుందండి. కటింగ్ అవేది అనమాట. ఇది 4,601 రూపాయి కటింగ్ అవుతుంది. ఇక నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ ఉంటాయి కొన్ని. గవర్నమెంట్ డిడక్షన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ చెప్పుకుంటాం. ఈ నాన్ గవర్నమెంట్ డిడక్షన్లో భద్రతకి ఒక 1,000 రూపాయలు కట్ అవుతుంది. భద్రత అని ఉంటుంది అనమాట. ఇది మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మనకు వచ్చేస్తుంది. తర్వాత ఆరోగ్య భద్రత అని 135 రూపాయలు కట్ అవుతుంది. ఇవైతే మళ్ళీ వెనక రావు. ఇది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ ద్వారా మనకి గవర్నమెంట్ అనేది ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అందుకే నేను భద్రత చెప్పాను. భద్రత 1,000 రూపాయలు, ఆరోగ్య భద్రత 135 రూపాయలు కట్ అవుతుంటుంది. ఇక ఫండ్స్ రూపంలో నేను ఏపీఎస్పీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట. సివిల్స్కి ఎగ్జాక్ట్లీ ఇవే ఉంటాయి. మ్యాక్సిమం 120 రూపాయలు ఫండ్స్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే ఎంత కట్ అవుతుంది అంటే 1,255 రూపాయలు, 1,255 రూపాయలు నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ అయితే ఇప్పుడు మీరు అందుకుంటున్నటువంటి పేలోంచి కట్ అవ్వడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ డిడక్షన్ చెప్పుకున్నాం, నాన్ గవర్నమెంట్ డిడక్షన్ చెప్పుకున్నాం, గవర్నమెంట్ మనకు చెల్లించే టోటల్ గ్రాస్ అనేది చెప్పుకున్నాం. ఇక బెటాలన్లో కొన్ని కటింగ్స్ ఉంటాయి బెటాలన్లో. ఆ కటింగ్స్ కాక మనం చూసుకుంటే మనకి బార్బర్ వస్తారండి. ప్రతి నెల వచ్చి బార్బర్ గారు వచ్చి కటింగ్ వేస్తారు. ఇప్పుడు నాకు ఎలాగైతే కటింగ్ ఉంది ఆ విధంగా కటింగ్ వేస్తారు ఏపీఎస్పీ వాళ్ళకి. ఈ విధంగా కటింగ్ వేయడానికి అతనికి మన జీతంలోంచి 75 రూపాయలు కటింగ్ అనేది జరుగుతుంది. 75 రూపీస్ అనేది కటింగ్ జరుగుతుంది. అదేవిధంగా బెటాలియన్ ఫండ్ అనేది ఉంటుంది అనమాట. బెటాలియన్ ఫండ్ అనేది ఒక 3 రూపీస్ కట్ అవుతుంది. బెటాలియన్ ఫండ్ అని చెప్పేసి ప్రతి కానిస్టేబుల్ నుండి కానీ హెడ్ కానిస్టేబుల్ నుండి కానీ అందరి నుంచి కూడా ఈ యొక్క బెటాలియన్ ఫండ్ అనేది కట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి బట్టలు వాష్ చేయడానికి, ఐరన్ చేయడానికి ఒక ఆయన వస్తాడు. ఆయన్ని ధోబీ అంటాం కాబట్టి ఈ ధోబీ ఛార్జెస్ కూడా ఒక 100 రూపాయలు కట్ అవుతాయి. ధోబీ ఛార్జెస్ ఒక 100 రూపాయలు కట్ అవుతాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఫండ్ అనమాట ఇది. ఈ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి ఒక 50 రూపీస్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీ ఉంటుంది మనకి, పేపర్స్ దానికి సంబంధించి బుక్స్ మెయింటెనెన్స్ అదంతా ఉంటుంది కాబట్టి ఆ లైబ్రరీ ఫండ్కి సంబంధించి ఒక 4 రూపీస్ 4 రూపాయలు అయితే కట్ అవుతుందండి, డిడక్షన్ అవుతుంటుంది నాన్ గవర్నమెంట్లో. అదేవిధంగా మనం అవుట్ పోస్ట్లో డ్యూటీ చేస్తాం కాబట్టి ఆ డ్యూటీ చేసేటప్పుడు మనకి భోజనం అనేది అక్కడ మనకి పెడతారు కదా. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ భోజనం 3 పూటలా కలిపి భోజనం చేస్తున్నందుకు నేను యావరేజ్గా ఒక 85 నుంచి 90 రూపీస్ అలాగే వేసుకున్న. పర్మిషన్ అది ఫోను సెలవులు కానీ పర్మిషన్ కానీ వెళ్తే ఒక యావరేజ్గా వేసాను. యావరేజ్గా 2,100 వేసాను నేను యావరేజ్గా. ఇలా 2,100 కట్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా విడో ఫండ్ ఎవరైతే విడోస్ ఉంటారో వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఇస్తారన్నమాట, అందరి దగ్గర నుంచి కనెక్ట్ చేసి. ఆ విధంగా విడో ఫండ్ అనేది ఒక 50 రూపాయలు అయితే కట్ అవుతుంది. స్పోర్ట్స్ ఫండ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ఫండ్ ఒక 20 రూపాయలు అన్నమాట. స్పోర్ట్స్ ఫండ్ నిమిత్తం ఒక 20 రూపీస్ జీతంలోంచి కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా టోటల్గా బెటాలియన్లో కట్ అయ్యే అమౌంట్ ఎంత ఉంటుందంటే ఈ 2,402 రూపాయలు విత్ మన మెస్దండి, మెస్తో కలిపి మనం తిన్న మెస్తో కలిపి అన్నమాట. ఇది మనం ఏదైతే భోజనం చేస్తామో ఆ 3 పూటలో చేసే దాంతో కలుపుకొని 2,402 రూపాయలు కట్ అవుతుంది. ఇలా టోటల్గా చూసుకుంటే మనం 40,122 రూపాయలు ఏపీఎస్పీ కానిస్టేబుల్ చెప్పుకున్నాం కదా. ఈ 40,122 రూపాయల్లో ఈ టోటల్ డిటెక్షన్స్ అన్నీ నేను కలిపితే 8,258 రూపాయలు వచ్చిందన్నమాట. కటింగ్స్ అన్నీ పోతే 8,258 రూపాయలు ఉన్నాయి. ఇంకా మీరు ఏదైనా ఎల్ఐసీలు పెట్టుకున్నా, అదేవిధంగా పోస్టుకు సంబంధించినటువంటి ఏదన్నా ఎల్ఐసి పోస్టల్లో ఎల్ఐసి చేసుకున్నా,
ఎల్ఐసీలు చేసుకున్నా ఇందులో రికవరీ పెట్టుకోవచ్చు. ఏదైనా లోన్ తీసుకున్నా లోన్కి సంబంధించి కూడా మన జీతంలోంచి రికవరీ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే దానికి సంబంధించి కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఏమీ పెట్టట్లేదు రికవరీలో. కేవలము గవర్నమెంట్ డిడక్షన్స్, నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్, మనం చేసే మెస్కి సంబంధించి బెటాలను రికవరీ ఈ 40,122లోంచి తీసేసాను అనమాట. ఎంత తీసేసాను? 8,258 రూపాయలు చెప్పాను నేను. 8,258 రూపాయలు. మీరు అందరూ అడుగుతున్నారు కదా అన్న అన్నీ కటింగ్ అయిపోతే, ఈ అన్నీ కటింగ్ అయిపోతే అసలు మన చేతికి ఎంత వస్తుంది మీరు చెప్పండి. అసలు ఎంత వస్తుంది? మేము ఉద్యోగం చేస్తే అన్ని కటింగ్లు అయిపోతాయి అంటున్నారు కదా. ఈ కటింగ్స్ అన్నీ అయిపోతే మాకు ఎంత వస్తుందంటే 31,864 రూపాయలు చేతికి వస్తుంది. 31,864 రూపాయలు. అంటే ఒక్కొక్కసారి చూడండి 31,000 నుంచి 32,000 చెప్తున్నాను నేను అందరికీ. 30 నుంచి 32,000 ఖచ్చితంగా మీ చేతికి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కొత్తగా మరి 2025లో సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుళ్ళు మీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు డ్యూటీకి వచ్చేటప్పుడు మీ చేతికి ఇంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. చాలా క్లియర్గా చెప్పాను. అర్థం అవ్వకపోతే 1-2 సార్లు వినండి. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా నేను తీసి మీకు స్క్రీన్ షాట్ రూపంలో పెడతాను. దానికి కూడా మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు అయితే నాకు తెలియపరచండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పండి. ఒకవేళ మన వీడియోస్ చాలా క్లారిటీగా మంచిగా అర్థమవుతున్నాయి అందరికంటే ఇంకా కొంతమందికి మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే కామెంట్స్ రూపంలో చెప్పినట్లయితే నేను ఒకవేళ ఇంకా ఏమైనా బెటర్గా ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.